ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్నామంటే దీని వెనకాల మా టీం యొక్క చాలా ఏమంటారు కష్టము ఏమండి ఎన్ని కష్టాలు ఎంతో కష్టపడి మీకు ఇంత ప్రోగ్రామ్ను మీకు మీ అందరి కోసం నిర్వహించినందుకు మా టీంని కూడా ఒకసారి మీ అందరికి కూడా పరిచయం చేస్తాను. ప్లీజ్ రాజు రండి, ఇక్కడ రండి, ముందు రండి అందరు ప్లీజ్ ప్లీజ్. మా టీం మొత్తం 35 మెంబర్స్. ఎందుకంటే ప్రోగ్రామ్ని బట్టి వస్తారు వాళ్ళు అందరు ఇక్కడికి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మెంబర్ సరిపోతారు, పాప అందరు డిస్టర్బ్ చేయం మేము. రేపు వధూవరుల పరిచయ వేదికకు 35 మెంబర్స్ కావాలి, అప్పుడు అందరూ వస్తారు. సో మీకు పరిచయం చేయాలంటే వీరు శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్, అలాగే వీరు శ్రీనివాసులు ఆర్టీఏ డిపార్ట్మెంట్లో చేస్తారు. నెక్స్ట్ తర్వాత వీరు యాకన్న గారు శిల్పి ప్రాపర్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అయినా వారికి అంత ఉన్న ఆ పనులు ఉన్నా కానీ మనకు సేవ చేయడం ముందుకు వస్తున్నారు. అలాగే వీరు శ్రీశైలం గారు ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏం కాలేజ్, ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ప్రొఫెసర్. మీకు ఎప్పుడన్నా అడ్మిషన్స్ కానీ ఏమైనా ఉంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ హిమ్. మరి వాళ్ళ కమిషన్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఈయన యంగ్ అండ్ డైనమిక్ ఆరేపల్లి అశోక్, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇప్పుడు మాకేంటంటే మేము ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ మమ్మల్ని అందరినీ నిద్రపోనియడు, ఈయన నిద్రపోడు అంతే. ఈరోజు నాకు 20 సార్లు ఫోన్ చేసాడు, సార్ ఇది ఎట్లా అది ఎట్లా, నువ్వేం టెన్షన్ పడకాయ నీకు ఎందుకని చెప్పాను. అన్నీ జరుగుతాయి. చూడండి నేను ఇలా ఎప్పుడు వచ్చాను ఇక్కడికి, 3 గంటలకు వచ్చాను నేను. మీరు చూశారు, నాకు ఏం తెలియదు ప్రోగ్రామ్ ఈరోజు. నేను ఇక్కడే ఉన్నా, మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మీరు చూశారు కదా, గట్టిగా చెప్పలేదండి. అంటే మేమంతా ఏంటంటే కమ్యూనిటీ కోసము డెడికేషన్ కమిట్మెంట్తో పనిచేస్తున్నాం మేము. మీకు తెలుసు ఈ ప్రోగ్రామ్కి ఈరోజు మినిమం 2 lakhs ఎబో అయింది ఖర్చు, 2 లక్షల పైన ఖర్చు అయింది ఈరోజు. అయినా అవసరమైతే మేము వేసుకుంటాం. మేము ఎవరన్నా అంటే కొంతమంది కమ్యూనిటీ అభిమానం ఉన్న వాళ్ళు కొంత ఆర్థిక సాయం చేస్తుంటారు, వారు అందకుండా మేము చేస్తాం. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ని మీకు 3 నెలల ముందు డిక్లేర్ చేశాను. మేము మొత్తం బడ్జెట్ లెక్కేసుకొని అవసరమైతే మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటానే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ మై 9th ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్, బోత్ స్టేట్ కలిపి. ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఒక 3 నెలల ముందు డిక్లేర్ చేస్తాము. ఒక సిస్టమేటిక్గా నేను ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్గా పనిచేస్తాను కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనకు కూడా అలాగే టైం ఇచ్చుకుంటూ చేస్తాను. ఎందుకంటే మనం మీటింగ్ 15 days పెట్టి మీరు అంటే బాగుంటుంది కదా. నేను ఇప్పటికి రోజు కనీసం 10 to 14 hours నేను ఇంట్లో వర్క్ చేస్తాను. మీకు తెలియదు, మీరు చూస్తుంటారు వాట్సాప్లో. మీకు రాత్రి 12 గంటలకు కూడా వస్తుంటే మెసేజ్లు, పొద్దున 4 o'clock కూడా వస్తుంటే మెసేజ్లు మీకు. అవునా? ఇక మా ఇంట్లో అయితే మా ఆవిడైతే నాతో నన్ను మొత్తం అరిసి వదిలేసి నువ్వు ఏమైనా చేసుకొని. అంటే ఒకటేంటంటే నాకు మన కమ్యూనిటీ అభిమానం. చూడండి, మానవ జన్మ అనేది ఒకేసారి వస్తుంది. వెంకన్న గారు, మానవ జన్మ అనేది ఒకేసారి వస్తుంది. రేపు మన చేతగా నాడు మంచాలు ఏం చేయలేవు. చూడండి, అప్పుడు అనిపిస్తుంది మంచాలు పడ్డ తర్వాత, అరే నేను ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేయలేకపోయినా అది చేయలేకపోయినా అని. సో అలా కాకుండా ఏంటంటే మీకు తోచిన చేయండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో చేయండి. అలా చేస్తేనే మీకు యూ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే రేపు మనము చేతగానాడు ఇవన్నీ కూడా నెమరేసుకుంటాం. అరే అప్పుడు ఇది చేసినా అది చేసినా ఇది అనుకుంటూ, అదేం లేదని గొప్పించకపోతాం మనకి. సరే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మళ్ళీ? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది రామారావు. వీరు ఈజ్ ఫ్రమ్ కోదాడ నుంచి 4 గంటల జర్నీ చేసి మా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని అన్ని విజయవంతం చేస్తారు. కోదాడ నుంచి వస్తారు వాళ్ళు. అదేవిధంగా సుదర్శన్ బిల్డర్. సో వారు కూడా ఏంటంటే వాళ్ళు చాలా బిజీ ఉంటారు. ఇలాంటి వారికి చాలా ఇంట్రెస్ట్ నేను చేసిన ప్రతి కార్యక్రమానికి నా వెంటుంటారు వారు.
అలాగే మహేందర్ గారు ఇదే ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. చూడండి, అంత పొజిషన్లో ఉండి కూడా వారు మా టీంలో చేరి మన కమ్యూనిటీకి ఏదో చేయాలనే తపనతో వచ్చారు. నెక్స్ట్ బాలరాజు గారు, వారు ఇది బిజినెస్ మ్యాన్. సో ఎట్లుంటుంది మీ వ్యాపారం అంటే 9 గంటలకు పోతే 10 గంటల దాకా కన్స్యూమర్లు బయటికి వెళ్ళరు. ఆయన షాప్ మూసేసుకొని వస్తాడు, సార్ నేను వస్తాను. నెక్స్ట్ వారు బాలరాజు గారు, ఇదే ఉత్తమ గురువు. ఈరోజు సన్మానం కూడా చేశాము కాబట్టి అన్నింటిలో కూడా ఉత్తముడు. నెక్స్ట్ వారు బుచ్చిబాబు గారు, ఇదే డిజైనర్, ఈ వర్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. గ్రాఫిక్ డిజైనర్ ఇన్ రియల్ ఎస్టేట్. సో కాబట్టి ఆయనకు అంత బిజీ ఉన్నా కానీ మాకేమైనా కావాలన్నా కానీ అన్ని టకటగా చేసి ఇచ్చేస్తాడు. సో నెక్స్ట్ రవిచంద్ర గారు, ఆయన ఏం మాట్లాడుకొని అన్నీ చేస్తాడు. ఏం మాట్లాడాడు ఆయన, ఏం మాట్లాడు ఏం సార్ అంటారు, అది ఒకటే మాట అన్నీ చేసి పెడతాడు. ఇప్పుడు ఆ సార్ది కూడా సేమ్ అది ఒకటే డిపార్ట్మెంట్, స్టాటిస్టికల్ డిపార్ట్మెంటే. నేను రిటైర్ అయినా వర్క్ చేస్తుండు. సో నెక్స్ట్ వారు జనార్దన్ గారు కీసరా. సో వారు కూడా ఏంటంటే చాలా ఇతను కూడా ఈరోజు మనకు ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానించబడినారు. గట్టిగా చెప్పండి వాళ్ళిద్దరికి. అదేవిధంగా వీరు రాజు. సో వారి గురించి చెప్పాలంటే ఇది ఎక్స్ ఆర్మీ. ఆయన కోపంతో ఆగడు, తెలుసా మీకు? గంతేసినాం సరే అలా. చాలా నైస్ ఫెలో, అసలు ఎవరు అనుకోరు మనం, ఇంత మంచి వ్యక్తి, ఇది ఇంత కోపం ఉండదు. ఆయన అసలు మిలిటరీ వ్యక్తి అని ఎవరు అనరు కూడా. ఈరోజు మీకు తీసుకొచ్చినటువంటి సమోసాలు అతను తెచ్చాడు పాపం. 2 గంటల నుంచి ఆ షాప్ దగ్గర పడిగాపులు కాసి వేడి తీసుకొచ్చాడు మీకు. సార్ నేనున్నా మీకు ఈ వర్క్ నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటా అని చెప్పాడు. సో ఈ విధంగా ఏంటంటే మేమంతా ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నాము. మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఇంకా కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం మేము అంత సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన యొక్క ముఖ్య అతిథులను మనము మా టీం ద్వారా సన్మానిస్తాం. ప్లీజ్ రండి సార్. కొన్నిపాటి గారు, కొన్నిపాటి శ్రీనాథ్ గారు రండి. సో వారి గురించి మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసాము, వాట్ ఈస్ అనేది. నెక్స్ట్ ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ వి చంద్రమౌళి గారు. ప్లీజ్ కమన్ సార్. క్లాప్స్ కొట్టండి. మనం ఈరోజు ప్రోగ్రామ్కి ఎండింగ్ దశలోకి వచ్చాము.